ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని స్వాగతం. మిత్రులారా, ఈరోజు ధనాభివృద్ధి కొరకు ఇంకొక చిన్న చిట్కా. ప్రధానంగా ఇది కేవలం దానికే కాదు, అనేకమైనటువంటి వాటికి ఇది ఉపయోగాన్ని ఇస్తుంది. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబరు లాస్ట్లో 777 ఉంది, చేసి విషయ సేకరణ చేసుకుని ఆచరించండి. ఎందుకంటే మనం ఈ షార్ట్స్ ఇది చేసేది 1.5 మినిట్లో పెద్ద సబ్జెక్ట్ చెప్పడానికి ఉండదు, చూసాయిగా మాత్రమే చెప్పడం జరుగుతున్నది. 4 గోమతి చక్రాలు తీసుకోండి. ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం అన్న భావంగా 4 ఉపదిక్కులకి 4 పెట్టినట్టుగా స్క్వేర్లో పెట్టి వాటి మధ్యలో పసుపుతోటి గౌరీదేవిని చేసి, అంటే ఇలాగ గౌరీదేవిని పసుపుతో చేయొచ్చు, పసుపుతో గణపతిని చేస్తాం సర్వశుభకార్యాలకి. అనగా ఇలా చేసి ఒక మేరు పర్వతంలాగా గనక ఇలా పైకి నొక్కి పెట్టేటువంటిది కొండలాగా ఉంటేనేమో గణపతి, అలా కాకుండా రౌండ్గా లడ్డులాగా చేసి బొట్టు పెడితేనేమో గౌరీదేవి భావన చేయండి. ఈ 4 గోమతి చక్రముల మధ్యలో ఒక తమలపాకు వేసి అందులో ఈ గౌరీదేవిని భావనగా చేసి, లక్ష్మీప్రదం గనక పసుపు సహజ సిద్ధమైన లక్ష్మీ స్వరూపం ప్రత్యక్షంగా అక్కడ కూర్చుని మీరు చేసే పూజ పునస్కారం ఇతర వివరాలు ఏం చేసుకోవాలి ఏంటనేది మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. సర్వదారిద్ర్య బాధల నుంచి విముక్తులు అవ్వటమే కాకుండా అనేక రకములైనటువంటి శుభములను మీరు పొందగలుగుతారు. ఇవన్నీ మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం మణికొండ హైదరాబాద్లో తెలియజేస్తాను. జై గురుగారు.